హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ అకాడమీ. చూడండి, మీరు అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఎగ్జామ్ అని చెప్పి రిక్రూట్మెంట్ అనేది నిలిపివేయడం అయితే జరిగిందని చెప్పి ఇది న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుందన్నమాట. న్యూస్ అనేది అంటే ఎగ్జామ్ అనేది ఎప్పుడు అవుతుందని చెప్పి అయితే ఈ న్యూస్ చూసి చాలామంది మన ఆస్పిరెంట్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అడుగుతుంటారు. ఒక దాని గురించి అయితే వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంటారు. అసలు యాక్చువల్గా ఏంటంటే టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది స్కామ్ అయిందని చెప్పి అయితే అంటుంటారు అన్నమాట. చాలామంది ఏదో స్కామ్ అయింది, రియల్గా అయింది కూడా. ఒక 2-3 మెంబర్స్ని అయితే మట్టుగా వితౌట్ ఎగ్జామ్ అయితే జాయిన్ చేసుకోవడం అనేది జరిగింది. అది ఎక్కడంటే ఆర్ఆర్బీ గోరఖ్పూర్లో అయితే జాయిన్ చేసుకోవడం జరిగింది. దానికి తోడు ఇక్కడ చైర్మన్ ఒకటి ఉంటారు కదా, వీళ్ళు కూడా డిస్మిస్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దీనికి తెలుగులో అయితే ట్రాన్స్లేట్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, వీడియోని పూర్తి అయితే చూడండి. అది చూడండి, మనం చూస్తుండే కదా, ఆర్ఆర్బీ గోరఖ్పూర్ చైర్మన్ సస్పెండ్. ఓకేనా, చైర్మన్ అనేది సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు గోరఖ్పూర్ మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీలో అంట పరీక్ష లేకుండా 2 అభ్యర్థులను నియమించబడ్డారంట. అంటే పరీక్ష అంటే నార్మల్గా ఏంటంటే ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ అయిన తర్వాత మెరిట్లో నేమ్ ఎన్ని వచ్చాక జాయినింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ లేకుండానే ఇక్కడ 2 మెంబర్స్కి అయితే జాయిన్ చేసుకోవడం జరిగిందంటే ఎగ్జామ్ లేకుండానే. ఓకేనా, ఎగ్జామ్ లేకుండానే బోర్డు ఆర్ఆర్బీ చైర్మన్ ఓకేనా సుధీర్ధన్ ఈయన అనేది డిస్మిస్ చేయడం అనేది సస్పెండ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, చూడండి, ఆన్సర్ని రైల్వే బోర్డు సస్పెండ్ చేసింది. ఓకేనా, ప్రధానంగా ఇద్దరు మరియు వరుసల ఆఫీసర్లు, అంటే వాళ్ళతో పాటు చైర్మన్ ఆయన చూన్న కొంతమంది ఆఫీసర్లు కూడా సస్పెండ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, చూడండి, అదనపు బాధ్యతలను తప్పగించారంటే ఏంటంటే నార్మల్గా మెరిట్ లిస్ట్ ఏమైనా ఉంటాయి, ఏంటంటే డబ్బులు తీసుకొని ఒక 2 మెంబర్స్ని చేయడం అనేది జరిగిందనమాట. జాబ్ ఇచ్చడం జరిగింది. సమాచారం ప్రకారం టెక్నికల్ గ్రేడ్ రద్దు అని చెప్పి అంటారు. ఓకేనా, ఇది ఎంతవరకు చూద్దాం. ఓకేనా, ఫిట్టర్ పోస్టులు భర్తీ ప్రక్రియ సమీక్షంలో ఓకేనా ఇద్దరు చూడండి, రాహుల్ అండ్ ప్రతాప్ అనే ఇద్దరు పేర్లతో ఎంపిక జాబితాలో తప్పుగా చేర్చినట్లు తెలిసిందనమాట. ఓకేనా, అంటే ప్యానల్ అనేది క్రియేట్ చేస్తారు కానీ ఇందులో ఏంటంటే ఒక 2 మెంబర్స్ని అయితే ఆ ప్యానల్ నేమ్స్ అనేది తెలిసిందనమాట. అంటే మన 2018లో వచ్చిన టెక్నీషియన్ ఇందులో ఏంటంటే ఈ 2 మెంబర్స్ని కొత్తగా అనేది చేర్చారనమాట. ఇక్కడ ఈ విధంగా దొరికిపోవడం అనేది జరిగింది. ఓకేనా, తెలిసిందైతే కేసు వెలుగులోకి వచ్చిందనమాట. కేసు ఇద్దరు పేర్లను ప్యానల్ నుంచి తొలగించారు. ఇది రాగానే వెంటనే వాళ్ళు 2019-18 ఉంది కదా, ఆ ప్యానల్ నుంచి తొలగించారనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ వీళ్ళిద్దరితో పాటు ఒక రిటైర్మెంట్ ఫ్యామిలీ సంబంధించిన ఒక కొడుకు అనమాట. నెక్స్ట్ మరొకడు చైర్మన్ వ్యక్తిగత సహాయం కొడుకుతో కుమారుడు అనమాట. అంటే చైర్మన్ ఉంటాడు, ఈయన ప్యూన్ ఆవిడ ఉంటాడు కదా, ఈయన ప్యూన్కి సంబంధించిన వాడికి ఇలా ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా, మరోవైపు చూసుకున్నట్లయితే రైల్వే బోర్డు చైర్మన్ ఆన్సర్ను సస్పెండ్ చేస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చూడండి, ఇక్కడ చూపిస్తాను జూమ్ చేసి. ఓకేనా, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించారు. ఓకేనా, నిలిపేయాలని ఆదేశించారు. కొత్త ప్యానల్ను త్వరలోనే ప్రకటిస్తున్నాము అని చెప్పి అయితే అన్నారన్నమాట. ఓకేనా, అయితే దీన్ని జనరల్గా చెప్పాలంటే ఇది అయితే మట్టుగా మీ ఎగ్జామ్కి అయితే ఏమీ అడ్డు రాదు. ఓకేనా, ఎగ్జామ్ అనేది అవుతుంది. ఓకేనా, 20 నుంచి 30 వరకు అయితే ఎగ్జామ్ అనేది అవుతుంది. చూద్దాం, ఇన్ కేసు ఏమైనా రద్దు చేసి ఎగ్జామ్ ఇన్ కేసు రద్దు చేసినట్లయితే ఏదైనా అఫీషియల్ నోటీస్ అని వస్తుంది. అఫీషియల్ నోటీస్ రాగా నేను మీకు అనేది వెబ్సైట్లో అయితే ఉంటుంది, అక్కడి నుంచి మనం చెక్ చేసుకుని వీడియో చేద్దాం నెక్స్ట్. ఓకేనా, మీరైతే ఏం టెన్షన్ పడకండి. సిటీ ఇంటర్వ్యూస్ ఓపెన్ అవుతుంది అంటే 20 నుంచి 23 వరకు నేను 13 అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఓపెన్ అవుతుంది. ఇన్ కేసు ఓపెన్ అవ్వకపోయినా మీకు అనేది మెసేజ్ వస్తుంది మెయిల్కి, అది కూడా చూసుకోండి. ఓకేనా, ఏం టెన్షన్ పడకండి. December 20 నుంచి 30 వరకు అనేది ఎగ్జామ్స్ అయితే అవుతాయి. ఓకేనా, మీరైతే ఏం టెన్షన్ పడకండి. ఓకేనా, మీ ప్రిపరేషన్ అంటే మీరు నీట్గా చేయండి. ఓకేనా, అర్థమవుతుంది. మీ ప్రిపరేషన్లో అయితే మీరైతే నీట్గా చేయండి. ఓకేనా, దీనికి సంబంధించింది ఇదనమాట. ఓకే, మీరైతే ఏం టెన్షన్ పడకండి. ఓకేనా, ఇది జస్ట్ ఏదో ఒక 2 మెంబర్స్ని చేసినట్టు అక్కడ వరకు అయింది. అది కూడా ఆర్ఆర్బీ గోరఖ్పూర్ అనమాట. వాళ్ళ ప్యానల్ నుంచి కూడా అలాగే తొలగించారంట. అది చిన్న కేసు పడ్డది. ఈ కేసు సంబంధించింది అనేది అంటే జాబ్ అనేది తీయలేదు, సస్పెండ్ చేశారంటే చైర్మన్ కూడా అక్కడ కూడా. ఓకేనా, దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఇస్తాను. ఓకేనా, మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.